చూసుకోండి. సెక్టర్ వైజ్ గా చూస్తే రియాలిటీ సెక్టర్ 41% పడింది, ఇన్ఫ్రా 10% పడింది, ఐటీ 28% పడింది, బ్యాంక్ తక్కువ పడిందండి 5% బ్యాంక్ ఇండెక్స్. మెటల్ 10% పెరిగింది, మెటల్స్. ఆటో ఓన్లీ మెటల్ పెరిగింది అనుకోవచ్చు ఒక రకంగా. సో ఆటో 12% డౌన్, ఎఫ్ఎంసీజీ 29% డౌన్, ఫార్మా 4% డౌన్. రీసెంట్ గా మీరు ఫార్మా మీద మళ్ళీ ట్యాక్స్ అన్నాడు కదా, అందుకని ఫార్మా కూడా కొంచెం డౌన్ అయింది మళ్ళీ ఫార్మా. అవును. ఎనర్జీ 19% డౌన్. మెయిన్ స్మాల్ క్యాప్ అయితే దాదాపుగా 34% డౌన్. 28 మంత్స్, లాస్ట్ 28 మంత్స్ చూస్తే 54% టోటల్ గా చూస్తే డౌన్ ఉందండి. 200 days డిఎంఐ కంటే కింద ఉంది, బాగా పడింది. ఇప్పుడు రైట్ టైం స్మాల్ క్యాప్ సెలెక్ట్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎక్కువ బాగా పడ్డాయి. ఎంత 54% అంటే ఏమనండి మామూలు. అదే స్క్రిప్ట్ చూసుకుంటే 60% 70% పడ్డాయి. సో స్మాల్ క్యాప్ సెలెక్ట్ చేయడం బెటర్ అని అంటారా? అవునండి. ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడైనా స్మాల్ క్యాప్ బాగా పడ్డప్పుడు జూలై 20th నుంచి ఫిబ్రవరి 22 చూస్తే స్మాల్ క్యాప్ 19 months కంటిన్యూస్ గా పెరిగింది. అప్పుడు ఇండెక్స్ కూడా 108%, 100 times 200 days కంటే దానికంటే పెరిగిపోయింది. అప్పుడు ఫిబ్రవరి 22 నుంచి ఏప్రిల్ 23 దాకా చూస్తే ఇండెక్స్ 23%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 23% పడింది ఫ్రమ్ టాప్ నుంచి. అంటే 200 days కంటే కింద, అంటే 14 months పెయిన్ చూడండి మరి. 2022 అట్లా 23 నుంచి 25 చూస్తే ఇండెక్స్ 87% పడింది టోటల్ గా చూస్తే. అంటే 10 months, అంటే 200 days GMA కంటే ఎప్పుడైతే కిందకుందో అప్పుడు ఇంకా కొంచెం బాగా పడ్డట్టు. 23 నుంచి చూసుకుంటే 87% వస్తుంది. మామూలుగా రీసెంట్ 2024 25 ఆ రేంజ్ తీసుకుంటే మీకు 54% వస్తుంది. లాస్ట్ లెగ్ తీసుకుంటే 34% ఉంది. అంటే కంటిన్యూగా కన్సిస్టెంట్ గా డౌన్ అవుతూనే ఉంది. కాబట్టి మిడ్ క్యాప్ కంటే స్మాల్ క్యాప్ అనేది బాగా కుట్టేశారు, భయంకరంగా కుట్టేశారు. ఇప్పుడు మంచి తరుణం అనుకోవచ్చు ఒక రకంగా. మిడ్ క్యాప్ లో చిన్న చిన్నగా ఇది చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ పెరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఆయిల్ పెరిగితే మనకి చాలా ఇబ్బంది. ఆయిల్ పెరిగితే ఇన్ఫ్లేషన్ ఇదవుతుంది, డాలర్ పెరుగుతుంది, మెటల్స్ తగ్గుతాయి, దాంతో పాటు ఈక్విటీ కూడా బాగుపడుతుంది. సో మెయిన్ అంటే జీడిపి గ్రోత్ కూడా 7.4% అనేది ఎక్స్పెక్ట్ చేశారు. అది కూడా స్లో డౌన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పుడు. అది ఎంతవరకు వస్తుంది? 6.8, 6.9, 6.7 దాకా వచ్చేటంటే డౌన్ సైడ్ కనపడుతుంది. ఎఫ్ఐ అయితే ఎక్కడ ఆగట్లేదు. దాదాపుగా 1,22,000 కోట్లు, అంటే దాదాపుగా 1,25 కోట్లు దాకా అమ్మారండి. అది సో సార్ మరి ఉన్న దాంట్లో సార్ అంటే వచ్చే వారం నార్మల్ గా ఎలా ఉండదు సార్, మనకి ఎలా ఉండొచ్చు ఇంకా జనరల్ గా? డౌన్ ట్రెండే, డౌటే లేదండి. డౌన్ ట్రెండే. 22,713 దగ్గర క్లోజ్ అయింది థర్స్డే. సో పైకి చెప్పుకునేది లే, అసలు ధైర్యం కూడా లేదు. పైకి చెప్పాలంటే ధైర్యం కూడా లేదు అసలు. అక్కడ యుద్ధం జరుగుతుంటే, ఈ క్రూడ్ పెరుగుతుంటే ఇంకా పై లెవెల్స్ ఏముండవు కదా, డౌన్ సైడే ఉన్నాయి. అంతా డౌన్ సైడేనండి. అవును. 22,000 కట్ అయిందంటే దాదాపుగా 21,800 దాకా రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. రేపు మండే గ్యాప్ డౌన్ ఇప్పుడు ఏదైనా అయింది అనుకోండి, ఇంకా 200 points. 200 అంటే 22,000 కట్ అయిపోయినట్టే. సో అక్కడి నుంచి మీకు డౌన్ సైడే ఉంది, ఇంకా కొంచెం వాసన ఉంది. ఏదేమైనా April 6th డెడ్ ఎండ్ వార్క్ అనేది ఇచ్చారు కదా, సో అందుకనే 10th పెట్టుకున్నాం. 10th లోపల ఆశిద్దాం, డెఫినెట్ గా తగ్గాలని ఉద్దేశం. వార్ ఆగిపోవాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలనుకుందాం. సో పాజిటివ్ గా ఆలోచిస్తే మరి ఏమన్నా ఆగుద్దా లేదా అనే సిచ్యువేషన్ చూస్తే మటుకు ఇంటెన్స్ గానే ఉంది, పెరిగేటట్టే ఇంకా డౌన్ సైడ్ పెరిగేటట్టే కనపడుతుంది. మెయిన్ అదండి. అదే స్టేట్ ఆఫ్ ఆర్మ్స్ ఓపెన్ అవడం అనేది ఇప్పుడు క్రష్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇప్పుడు ఆల్మోస్ట్. అదే మనకి అవసరం, ఎందుకంటే రిజర్వ్స్ తగ్గిపోతుంటాయి. అమెరికా కూడా వెరీ సీరియస్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ కదా సార్. ఇప్పుడు వాళ్ళని తీసుకుంటే, అమెరికాని తీసుకుంటే 226 years అంత ఆయిల్ ఉంది వాళ్ళ దగ్గర. ఏది ఈ వెనిజులాది కూడా కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ తో ఎవరితో సంబంధం లేకుండా అన్ని 200 సంవత్సరాలు వాళ్ళకి ఆయిల్ ఉంటుంది. అంత రిజర్వ్స్ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళకి ఏం డౌట్ లేదనమాట. 200 years అంటే వాళ్ళకి ఆయిల్ అంటే వచ్చే ప్రోడక్ట్ ఇది బట్టి తీసే ఎక్స్ట్రాక్షన్ బట్టి ప్లస్ ఉన్నదాన్ని బట్టి తీసుకుంటే వాళ్ళకి అంత క్వశ్చన్ ఉంది. అందుకని భయం లేదు. అందుకని ఆయన ఏమంటాడు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయితే అయింది, మాకు సంబంధం లేదు, మేము వేరే చోట తెప్పించుకుంటాం. వెనిజులాని అప్డేట్ చేశారు, అక్కడి నుంచి ఆయిల్ తీసుకుంటారు. సో మాకేం భయం లేదు అన్నట్టుగా ఉంది ఆయన. దీన్ని వదిలేసి వారం అయిపోతే ఆటోమేటిక్ గా అది కూడా ఓపెన్ చేస్తారని. ఎందుకు ఓపెన్ చేస్తారు? వాళ్ళైతే సివియర్ గా ఉన్నారు. ఒక షిప్ కి 2 లక్షలు
ఛార్జ్ చేయాలని అది కూడా భయం ఉంది ట్రంప్ ఒక రకంగా చూస్తే. సో మెయిన్ యూరోపియన్ కంట్రీస్ కూడా ఎక్కువ వెళ్తాయి కాబట్టి నేచురల్ గ్యాస్ యూరోపియన్ కంట్రీస్ భయంకరంగా వెళ్తుంది. ఒక షిప్ కు 2 లక్షలు అంటే మరి ఛార్జెస్ పెరిగిపోతాయి కదా. చాలా ఇప్పటికే అక్కడ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెరిగిపోయే ఛాన్సులు కనపడుతున్నాయి. నెక్స్ట్ కమింగ్ కూడా మనకు కూడా 6 to 8 ఆర్బీఐ మీటింగ్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించకపోగా పెంచుతారా అనేది కొంచెం భయం ఉంది మన దగ్గర కూడా. బికాస్ ఆఫ్ క్రూడ్ వల్లే ఎఫెక్ట్ పడుతుంది. సో ఏదేమైనా రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కోవటం మటుకు ఆపలేదు. మరి అది డిస్కౌంట్ ఇస్తున్నారా లేదా అనేది మనకి అఫీషియల్ గా మనకైతే డిక్లరేషన్ లేదు. సో ఏదేమైనా $35-30 ఎంత తక్కువ తీసుకుంటున్నారు కాబట్టి అది కంటిన్యూ అనుకోవచ్చు ఒక రకంగా. ఆయిల్ అయితే కొంచెం చిన్నగా మనకి ఆయిల్ నుంచి ఎక్కడ ఆపలేదు, కంటిన్యూ తీసుకుంటూనే ఉన్నాం. అదైతే కొంచెం ఇది అందుకనే మనకు కొంచెం రకంగా మార్కెట్ రకంగా బాగా పడకుండా కొంచెం వాలటాలిటీ ఎక్కువ పడటం లేదు, తక్కువ కాకుండా కొద్దిగా వాలటాలిటీగా ఉంది. వాలటాలిటీ ఎన్నో 500-600 పాయింట్ ఉన్న క్లోజింగ్ వచ్చేసరికి లాస్ట్ వీక్ 100 పాయింట్స్ కదా. అవును సార్. అట్లా అంత ముందు వారం కూడా అంతే దాదాపుగా. సో అట్లా పడట్లేదు కానీ అప్ అండ్ డౌన్ మటుకు విపరీతంగా. ట్రంప్ మటుకు యుఎస్ కి ఎలా వాలటాలిటీ ఇండెక్స్ ని అలా ఆడుకుంటున్నాడో ఇండియా వీక్స్ ని కూడా అట్లా ఆడుకుంటున్నాడు ఆయన ఓ రకంగా. అప్ అండ్ డౌన్ 600 పాయింట్స్ 700 పాయింట్స్ ఎప్పుడు చూడలేదండి. ట్రాక్ రికార్డు ఇప్పుడు దాకా చూడలేదు అసలు నిఫ్టీలో ఎవరు కూడా. అంత వాలటాలిటీ, భయంకరమైన వాలటాలిటీ. సో ట్రేడర్స్ అనేది బాగా ఇబ్బంది పడతారు. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది రివర్స్ అవుతున్నాయి. సో దాని అనుగుణంగా ఎక్కువ డబ్బులు పోగొట్టుకునే ఛాన్సులు ఉంటాయి ఎక్కువ. సో మెయిన్ అది కనపడుతుంది. ఇంకా ట్రెండింగ్ డౌన్ ఉంది. సో డెఫినెట్ గా అందరూ కొంచెం అలర్ట్ గా ఉండటం బెస్ట్. ఎవరైనా డబ్బులు ఎక్రూడ్ చేసుకొని ఇంకా ఫోల్డప్ చేసుకొని అమౌంట్ రెడీగా పెట్టుకోవడం బెస్ట్. స్మాల్ క్యాప్ లో కొంచెం పెట్టచ్చు అనేది నా ఉద్దేశం. ఇది ఎక్కువ కాకుండా ఒక 10 to 15% చిన్నగా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం బెస్ట్. ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకేదన్నా ఉన్నా 21,800 ఎక్కడో చాట 22 దగ్గర 21,900 దగ్గర ఎక్కడో చాట తీసుకోవాలి, యూటర్న్ తీసుకోవాలి. ఈ లోపల పాజిటివ్ న్యూస్ వచ్చింది, క్రూడ్ తగ్గింది, 100 బిలో వచ్చింది, 80 దాకా వస్తే బ్రహ్మాండం. అసలు క్రూడ్ 80 దాకా వచ్చిందంటే డౌట్ లేదు, మార్కెట్ పరిగెట్టుతుంది. కాబట్టి స్మాల్ కొద్దిగాను అలాగే మిడ్ క్యాప్ కొద్దిగా తీసుకోవచ్చు అంతే కదా సార్. మిడ్ క్యాప్ కూడా కొంచెం డౌన్ ఉంది. స్మాల్ క్యాప్ లో బయింగ్ మొదలు పెట్టచ్చు. మిడ్ క్యాప్ లో కొంచెం ఒక 2 రోజులు 3 రోజులు చూస్తే బెస్ట్. అంటే April 6th ఉంది కాబట్టి ఒక డెడ్ ఎండ్ ఉంది కదా. సో April 6th దాకా ఇంకా 2 రోజులు చూస్తే బెస్ట్. దాని అనుగుణంగా దాంట్లో కూడా ఇది చేసుకోవచ్చు. అక్కడ ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తుంది. మనకి మెయిన్ అదే అండి, క్రూడ్ తగ్గిందంటే ఫ్యాంటాస్టిక్. క్రూడ్ తగ్గలేదు, 150కి అంటున్నారు కానీ 150కి వెళ్ళే ఛాన్స్ కనపడట్లేదు. $150 వెళ్ళే ఛాన్స్ కనపడట్లేదు. మేబీ ఇక్కడే 110-150 దగ్గర అక్కడికి వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. మళ్ళీ న్యూస్ ని బట్టి ట్రిగర్ పాయింట్ ఏదైనా మంచి ట్రిగర్ పాయింట్ వస్తే కిందకి వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. మరి అప్పుడు ఏంటంటే జనరల్ సార్ అంటే ఇదివరకు సిల్వర్ గోల్డ్ కూడా ఇలా ఉన్నప్పుడు సిల్వర్ గోల్డ్ ఇచ్చారు. సిల్వర్ గోల్డ్ కూడా ఏమీ చేయట్లేదు, అది కూడా డౌన్లో వస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం. అవునండి, సిల్వర్ కూడా దాదాపుగా 15,000 పడింది. మొన్న 5,000 ఏమో గోల్డ్ పడింది. మెయిన్ టర్కీ అమ్ముతోంది, రష్యా అమ్ముతోంది, కజకిస్తాన్ అమ్ముతున్నారు. వేరే చిన్న కంట్రీస్ చాలా మంది ఒక 5-6 కంట్రీలు కూడా వాళ్ళు కూడా మొదలు పెట్టారు చిన్నగా ప్రాఫిట్ బుకింగ్. ఎందుకంటే రూపీ వాళ్ళ కరెన్సీ ఎప్పుడైతే డివాల్యుయేషన్ అవుతుందో దాన్ని డాలర్స్ అమ్మడానికి కన్వర్షన్ చేసుకున్నారు కాబట్టి గోల్డ్ లోకి ఇప్పుడు గోల్డ్ అమ్మటం మొదలు పెట్టారు. నేను అందుకే చెప్పా 1,10,000 నుంచి 1,20,000 వరకు ఛాన్స్ ఉందా అంటే ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ దాకా రావచ్చు, ఆ రేంజ్ వరకు రావచ్చు అనేది. వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి చిన్నగా విపరీతంగా అమ్మట్లేదు. సో 65 tons ఏమో అమ్మేది మన టర్కీ. రష్యానేమో 4 to 5 tons అమ్మారు. సో ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ అమ్ముతుంటే ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒకేసారి అమ్మట్లేదు. మిగతా కంట్రీస్ అన్ని వాళ్ళు కూడా అమ్మితే కొంచెం తగ్గచ్చు. చైనా కనుక అమ్మితే 1,00,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. చైనా అప్పుడు అమ్మట్లేదు, వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. చైనా ఎందుకంటే తక్కువలో వస్తుంది కదా, ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. అంచేత మనం ఏమైనా చూడొచ్చా, దాన్ని ఎక్కువ చేయొచ్చా పబ్లిక్, లేదంటే ఇంకా వెయిట్ అండ్ సీలోనే ఉండాలంటారా? కొంచెం గోల్డ్ అయితే ఆగొచ్చండి, గోల్డ్ ఆగొచ్చు. అంటే సీజనల్ 12 నుంచి పెళ్లిళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటా. నెక్స్ట్ వారం పై వారం నుంచి పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ వారంలో పెళ్లి అనుకున్న వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో 6 months నుంచి రెడీ అయి ఉంటారు, గోల్డ్ కొనేసి ఉంటారు. ఇమీడియట్ గా ఇప్పుడు వెళ్ళి గోల్డ్ కొనేది ఉండదు కదా. ఒక వారంలో పెళ్లి అనగా ఏముండదు, ఆల్రెడీ కొనేసి ఉంటారు కాబట్టి పెళ్లి వాళ్ళకి అంత పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంకా నెక్స్ట్ మనం గోల్డ్ తక్కువలో కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు కొంచెం ఆగచ్చు అని నా ఉద్దేశం. ఆ రేంజ్ కి వచ్చినప్పుడు కొంచెం 120 ఆ రేంజ్ కి వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు చిన్నగా. అదే ఇన్వెస్ట్మెంట్ పరంగా కాదు, కొంచెం అవసరార్థం ఎంత దాని ప్రకారంగా టైం ఉంటే ఓ రకంగా, టైం లేకపోతే ఓ రకంగా. దాని ప్రకారంగా 1 year అయితే గోల్డ్ షాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, చిన్నగా ఎక్కువ చేసుకోవచ్చు. లోవర్ లోస్ లో వస్తాయి పడితే గనక అదృష్టం.